అసలు నిన్న ఆడిన టాస్క్ విషయంలో బిగ్ బాస్ రీతును గెలిపించడానికి టాస్క్ పెట్టాడా? లేకపోతే రీతు గెలవాలని ఆడిందా? లేకపోతే శ్రీజ సపోర్ట్ చేయాలని చెప్పేసి ఫ్లోరా గారికి సపోర్ట్ చేసిందా? లేకపోతే ఫ్లోరా గారు అటుగాక ఇటుగాక వాళ్ళిద్దరు కొట్టుకుంటా ఉంటే గేమ్ విన్ అయిందా? పూర్తి క్లారిటీగా పూర్తి వీడియో ఈరోజు అయితే మీకు మీ ముందు పెడతా ఉన్నాను. ఫుల్ క్లారిటీగా అసలు బిగ్ బాస్ ఎంత పెద్ద ప్లాన్ చేశాడంటే రీతు కోసం ఎలిమినేట్ అయిపోతా ఉందనే స్ట్రాటజీస్తో బిగ్ బాస్ తన కోసమే బ్లాక్ సీడ్ని ఇమ్యూనిటీ పవర్ లాగా మార్చేసి అసలు సెకండ్ వీకే ఇమ్యూనిటీ పవర్ ఏందో నాకు అర్థం కావట్లే. అసలు ఎన్ని ట్విస్ట్లు ఉన్నాయంటే బిగ్ బాస్ దగ్గర నుంచి నేనే షాక్. అసలు ఇంత ట్విస్ట్లు ఇంత బిగ్ బాస్ ఒక కంటెస్టెంట్ కోసం పెట్టడం అనేది. అండ్ ఇంకో ట్విస్ట్ ఏంటంటే ఒక కంటెస్టెంట్ ఆల్రెడీ ఓటింగ్ పోల్స్ నుంచే తీసేశారు. అసలు హాట్‌స్టార్ ఓటింగ్‌లోంచే ఆమెను రిమూవ్ చేసేసారు. ఎవరు దానికి లింక్ ఏంటి అనేది కూడా మొత్తం చేసుకుందాం. అసలు ఈ వీడియో మొత్తం పూర్తిగా వెళ్ళే ముందు ఎవరైనా కొత్తగా చూస్తా ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో నచ్చితే లాస్ట్లో లైక్ చేయండి. మీ ఒపీనియన్ కూడా కామెంట్ చేయండి. వీడియోలోకి వెళ్ళిపోదాం. హే గైస్, దిస్ ఈజ్ మిస్టర్ పండు 2000. వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వీడియో. ఈ వీడియో అయితే మొత్తానికి బిగ్ బాస్ ఒక కంటెస్టెంట్ కోసం ప్లాన్ చేశాడు. అది ఎవరు అంటే రీతు చౌదరి. రీతుని బాతులాగా ముందుకు పంపించేద్దామని చెప్పేసి బిగ్ బాస్ చేసిన ప్లాన్ ఏంటంటే ఓటింగ్ పోల్స్లో డేంజర్ జోన్లో ఉన్నది ప్రియా రీతు. ప్రియా ఎట్టకేలకి పోతుందని అందరికీ తెలుసు. యూట్యూబ్ పోల్స్, ఇన్స్టాగ్రామ్ పోల్స్, కమ్యూనిటీ పోల్స్, వాట్ ఎవర్ అఫీషియల్ అన్అఫీషియల్ మొత్తం లాస్ట్లో ప్రియా ఉంది, దానిపైన రీతు ఉంది. డబుల్ ఎలిమినేషన్ కూడా పడితే ఉంది కాబట్టే బిగ్ బాస్ రీతుని అస్సలు పంపించుకోలేడు. ఎందుకంటే మొత్తం బిగ్ బాస్ హౌస్లోనే ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకుంది రీతుకు మాత్రమే. రీతుని అంత ఈజీగా పంపాడు. ప్రతి దాంట్లో ఆమె ఎఫర్ట్స్ కావాలని చెప్పేసి ఏరికోరి మరీ తీసుకున్నాడు. అంత ఈజీగా రీతుని పంపించుకోలేడు. కాబట్టి రీతుని కాపాడేదానికి ఆ బ్లాక్ షీట్స్ అనేది అందరూ ఏమనుకున్నారు, నెగిటివ్ షేడ్ అనుకున్నారు. బట్ బ్లాక్ అనేది నిజంగా నెగిటివ్ షేడే. కానీ బిగ్ బాస్ దాన్ని ఎలా కన్వర్ట్ చేశాడంటే రీతుని సేవ్ చేయడానికి. రీతుని ఎందుకు సేవ్ చేస్తాడో, అదొక టాస్క్ ఎందుకు పెడతాడు అంటే బ్లాక్ సీడ్ని ఇమ్యూనిటీ పవర్ అని మార్చేసి పేరు దాంట్లో ఈ ముగ్గురికి టాస్క్ పెడితే శ్రీజాని ఫ్లోరాని ఈజీగా ఓడగొడుతుంది. వీళ్ళ ముగ్గురికే పెట్టి అది కూడా నేను టాస్క్ ఫోటో ఫ్రేమ్కో ఫ్యామిలీ ఫోటోకో పెట్టినాడు అంటే ఒక అర్థం ఉంది. ఎందుకంటే అదే జరుగుతుంది కంటెంట్ నిన్నటి నుంచి. బట్ బిగ్ బాస్ ఇమ్యూనిటీ పవర్ కోసం పెట్టాడు అంటే ఇంకా ఒక్కరోజే ఉంది. ఈరోజు ఇమ్యూనిటీ పవర్ ఎట్లయినా సరే రీతుకు వచ్చేసేయాలి, రీతు సేవ్ అయిపోవాలి, రీతు సేవ్ అయిపోయి ఇంకా ఎవరో ఒకరు ఎలిమినేట్ అయిపోయినా పర్లేదు, రీతు కావాలి నాకు అనే టైప్లో రీతుని సేవ్ చేసుకోవడానికి పెట్టిన టాస్క్ అన్నమాట ఇది. ఎందుకు అంటే శ్రీజాని ఫ్లోరా గారిని ఈజీగా ఓడగొడుతుంది అనే టైప్లో ఇంకా టాస్క్ కోసం బిగ్ బాస్ ఇమ్యూనిటీ పవర్ అని బ్లాక్ సీడ్ని ఈజీగా కన్వర్ట్ చేసేసాడు. అక్కడ జరిగింది ఏంటంటే బిగ్ బాస్నే తిప్పికొట్టారు వీళ్ళిద్దరు, ఫ్లోరా శ్రీజ. బిగ్ బాస్ ప్లాన్నే తిప్పికొట్టారు. అసలు ఎవరికి అసలు ఐడియా కూడా రాలే. ఏం చేశారంటే శ్రీజ రీతుతో తలబడతా ఉంది, రీతుని ఆడుతూ ఉంది. ఆ స్టామినా స్ట్రెంగ్త్ మొత్తం శ్రీజ ఇస్తూ ఉంది ఎఫర్ట్స్. ఫ్లోరా గారు ఏం ఆడట్లే, ఆ లోపల ఉన్నంత వరకు ఏం చూపించట్లే. బట్ తెలివిగా వాళ్ళిద్దరు కొట్టుకుంటా ఉంటే దూరిపోయి బాల్ తీసుకొని పోవడం. అండ్ శ్రీజ కూడా చాలా మంది ఏమంటా ఉంటే ఫ్లోరా గారికి సపోర్ట్ చేసింది ఎక్కడ మిడిల్ ఆఫ్ ది గేమ్లో సపోర్ట్ చేసింది. ఫస్ట్ నుంచి ఫ్లోరా గారికి ఏం సపోర్ట్ చేయలే. ఫస్ట్ నుంచి ఏం ఫ్లోరా గారు తీసుకోపోండి అన్నట్లే. ఎందుకు తను సపోర్ట్ చేసిందంటే తను నామినేషన్ లేదు, ఇమ్యూనిటీ పవర్ తనకు అవసరం లేదు. నామినేషన్లో ఉన్నది రీతు ఫ్లోరా మాత్రమే. దట్స్ వై ఆడినంతసేపు ఆడి మధ్యలో ఇంకా రీతుని ఇంకా తనకి ఆడట్లే, తనకి అవ్వట్లేదు కాబట్టి ఎట్లయినా ఇంకా రీతు నన్నే ఆపుతా ఉంది, ఫ్లోరా గారిని ఆపట్ల, ఇంకా తనకి ఇచ్చేద్దాం ఛాన్స్ అనే టైప్లో హెల్ప్ చేసింది. కానీ ఫస్ట్ నుంచి ఏం హెల్ప్ చేయాలని ఏదో సింపతి అది అంటే శ్రీజ హెల్ప్ చేసింది అనుకుంటా ఉన్నారు. కానీ హెల్ప్ చేయలే, ఆడ స్ట్రాటజీ యూజ్ చేసింది. ఎందుకంటే ఆమె నామినేషన్ లేదు, ఆమెకు ఆ ఇమ్యూనిటీ పవర్ అవసరం లేదు. ఆడినంతసేపు ఎఫర్ట్ పెట్టింది శ్రీజ, బాగా ఆడింది, గుడ్, అది ఓకే, నేను అగ్రీ చేస్తా ఉన్నా. బట్ హెల్ప్ విషయంలో మాత్రం ఏదో ఇంకా తను హెల్పే చేయాలని అయితే హెల్ప్ చేయలేదు. ఇంకా తనతో అవ్వలేదు. రీతు అటుపక్క స్ట్రాంగ్ ఆడుతూ ఉంది, శ్రీజ స్ట్రాంగ్ ఆడుతూ ఉంది. వీళ్ళిద్దరు ఎఫర్ట్ పెట్టుకొని శ్రీజతో అవ్వట్లే. శ్రీజాని ఒకటే టార్గెట్ చేసి పట్టుకొని ఉండడం వల్ల శ్రీజ ఏం చేసిందంటే మొత్తానికి ఫ్లోరా గారిని ఏం శ్రీజ ఒక్కటే ఫ్లోరా గారికి సపోర్ట్ చేసి తీసుకొని అనలే. ఫ్లోరా గారు కూడా శ్రీజాకి నువ్వు తీసుకొని వెళ్ళని చెప్పేసి రీతుని ఆపడం కూడా జరిగింది. ఆ క్లారిటీ కూడా మీ అందరికి ఇస్తా ఉన్నా. మళ్ళీ ఇన్స్టాగ్రామ్ ఛానల్ ఏమంటారంటే ముందు ఎపిసోడ్ చూసి మాట్లాడు, లైవ్ చూసి మాట్లాడు అంటే ప్రతిదీ నేను ఎర్లీ అప్డేట్స్ ఇవ్వడానికే ట్రై చేస్తా ఉన్నా. ప్రతిదీ మీకు ఇన్ఫార్మ్ చేసి కొత్తగా మీకు ముందర పెడదామనే ట్రై చేస్తా ఉన్నా ఫాస్ట్గా. అండ్ ఎపిసోడ్ రాకముందుకే 6-5 అవర్స్ ముందే మీకు అన్ని రివ్యూస్, వాట్ ఎవర్ వీడియోస్, అప్డేట్స్ అన్నీ ఇస్తూ ఉన్నా. మీరు దానికి సపోర్ట్ చేయాలి. కానీ లైక్ బ్యాడ్ కామెంట్స్, నెగిటివ్ కామెంట్స్ అవి పెడతా ఉన్నారు. ఇట్స్ ఓకే, నేను నా అప్డేట్స్ నేను ఇస్తూ ఉంటాను. మీ సపోర్ట్ ఎంత ఇస్తాననేది మీరు ఇచ్చుకుంటూ వెళ్ళండి. సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ. అండ్ ఇది కంటిన్యూ చేసుకుంటే అసలు ఈ బిగ్ బాస్ని తిప్పికొట్టింది శ్రీజ ఫ్లోరా. మొత్తానికి
టాస్క్ బయటికి వెళ్ళేంత వరకు బాల్స్ అయిపోయినాయి. 3 బాల్స్ వచ్చినాయి. రీతుకి 3 బాల్స్, ఫ్లోరా గారికి 3 బాల్స్, శ్రీజాకి 1 బాలే వచ్చింది. ఇక్కడ నాకు అర్థం కాలేదు, లోపల హెల్ప్ చేసింది శ్రీజ అంటున్నారు. మరి బయటికి వెళ్ళిన తర్వాత రీతు తన చేతులతో తనేయాలి బాస్కెట్లో బాల్, ఫ్లోరా గారు తన చేతులతో తనేయాలి బాల్, శ్రీజ తన బాల్ తనేయాలి. కానీ శ్రీజ ఎలిజిబుల్ కాదు, 3 బాల్స్ ఉంటే ఎలిజిబుల్, 3 వీళ్ళ దగ్గర ఉన్నాయి కాబట్టి ఎవరు వాళ్ళే వేయాలి. మరి ఫ్లోరా గారు ఇక్కడ రీతుతో కదా కాంపిటీషన్ జరుగుతూ ఉన్నది ఏసీ దగ్గర, శ్రీజ పక్కకు పోయింది, ఇంకా ఫ్లోరా గారు రీతునే వేయాలి. మరి రీతు ఫ్లోరా గారి కంటే యాక్టివ్, వేయగలుగుతుంది, ప్రతి షోలో యాక్టివిటీస్ అయ్యింది, గేమ్స్ ఆడింది, చాలా ఆడింది. ఇక్కడ రీతు గెలిచే ఛాన్స్ ఉండే, బట్ ఫ్లోరా గారు కూడా అంత మంచి గేమ్ ఆడి తన బాల్స్ 3 వేసేసి మొత్తానికి విన్ తను గెలుచుకుంది. అది కూడా అప్రిషియేట్ చేయాలి కదా మనం, ఏదో హెల్ప్ చేసింది, ఇంకా శ్రీజానే హెల్ప్ చేసింది, శ్రీజ వల్లనే గెలిచింది, శ్రీజ వల్లనే ఫ్లోరా గారు అయ్యారు అని చెప్పేసి అది అనుకుంటా ఉన్నారు. నో, అది రాంగ్ అప్డేట్ అండ్ రాంగ్. ఇది నాకు తెలిసినంతలో అయితే, నేను చూసిన ప్రకారం, నేను చేసిన ప్రకారం అయితే బిగ్ బాస్ రీతుని కాపాడడానికి ట్రై చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే తనకి తక్కువ ఓట్లు పడతా ఉన్నాయి. ఇఫ్ ఇన్ కేస్ తను వెళ్ళిపోయిందంటే ఒక మంచి సెలబ్రిటీ కంటెస్టెంట్ పోగొట్టుకుంటాడు బిగ్ బాస్. ఇప్పుడే టీఆర్పీ లేదు అబ్బాయి, ఇప్పుడే షో నడవట్లేదు అంటే మళ్ళీ రీతు పోయిందంటే ఆ లవ్ ట్రాక్ పోతుంది, మళ్ళీ గొడవలు పోతాయి, అరుపులు పోతాయి అని చెప్పేసి శ్రీజాని ఎట్లయినా పెట్టుకుంటారు. ఎక్కువ రెమ్యూనరేషన్ ఇచ్చి పెట్టుకున్నదంటే రీతునే, సారీ శ్రీజ అంటా ఉన్నా, రీతుని ఎక్కువ రెమ్యూనరేషన్ ఇచ్చి తీసుకునేది రీతుని మాత్రమే. అట్లాంటి సెకండ్ వీక్లోనే, థర్డ్ వీక్లోనే రీతుని పోగొట్టుకుంటే చాలా నష్టపోతాడు బిగ్ బాస్. అందుకోసం తన కోసమే ఆ బ్లాక్ సీడ్ని ఏదో ఇమ్యూనిటీ పవర్గా కన్వర్ట్ చేయడము, తన కోసమే ఈ టాస్క్ పెట్టి తనే గెలుస్తుందని అనుకోవడము, మొత్తం బోల్తా కొట్టింది, బిగ్ బాస్కే బోల్తా కొట్టింది. అండ్ దీంట్లో ఇంకో షాకింగ్ విషయం ఏంటంటే, మొత్తానికి ఫ్లోరా గారు ఇమ్యూనిటీ పవర్ తెచ్చుకున్న తర్వాత ఫర్ ద ఫస్ట్ టైం బిగ్ బాస్ చరిత్రలోనే ఓటింగ్ పోల్స్ ఉంటాయి కదా, జియో హాట్‌స్టార్‌లో ఓటింగ్ పోల్స్ ఉంటాయి. 6 మెంబర్స్ ఫోటో వచ్చి ఓటు నొక్కండి అంటారు. దాంట్లో మొత్తానికి ఫ్లోరా గారి ఫోటోనే తీసేసినారు. ఎందుకు తీసేసినారు అనేది మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. దాని ఫుల్ క్లారిటీ వీడియో, బిగ్ బాస్ ప్లాన్ ఏంది, ఎందుకు తీసేశారు, వాళ్ళ టీం ఏం మీటింగ్ పెట్టుకున్నారని నెక్స్ట్ వీడియోలో ఫుల్గా అప్డేట్ ఇస్తాను. అంతవరకు ఈ వీడియో ఎంజాయ్ చేసినందుకు, ఫుల్ క్లారిటీ తెచ్చుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీ ఒపీనియన్ కింద కామెంట్ చేయండి, వీడియో నచ్చితే లైక్ చేయండి. మోరోవర్ మన యూట్యూబ్ ఛానల్ని, ఇన్స్టాగ్రామ్ మిస్టర్ పండు 2000 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎర్లీ అప్డేట్స్ కోసం. అండ్ నా అప్డేట్స్ నచ్చితే, జెన్యూన్ అనిపిస్తే ఫాలో చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.